ఈరోజు మరి ఒక అంశాన్ని మీతో చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. దేవుని రాజ్యము సాతాను తిరుగుబాటు. దేవుని రాజ్యము సాతాను యొక్క తిరుగుబాటు. ఇంతకీ అసలు రాజ్యం అంటే అర్థం ఏంటి? రాజ్యం అనగానే మనము మామూలుగా దేశాన్ని చూస్తాం. ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ, భారత్, అవును, ఎన్ని రాజ్యాలే. ఎవరి రాజ్యం ఇది? కామన్గా తీసుకుంటే మానవ రాజ్యం. అదే మనం తెలంగాణకు వచ్చామనుకోండి, కేసీఆర్ రాజ్యం. ఎందుకంటే ప్రస్తుతానికి ఎవరైనా ఆయన అధికారి. అలాగే మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి రాజ్యం. అంటే రాజు ఉంటాడు, రాజ్యం ఉంటుంది. దానికి ప్రధానని పెట్టు, ఏ పేరంటా పెట్టు, పరిపాలించేవాడు ఒకడు ఉంటాడు. కనుక అసలు రాజ్యం అంటే బైబిల్ ఏం చెబుతుందో చూద్దాం. ఇప్పుడు 13వ వచనం, మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. పుట్టినోట్లు ఏముందో చూడండి. రాజ్యము, బలము, మహిమయు నీవై ఉన్నవి. నీవై ఉన్నావు కాదు, నీవై ఉన్నవి అని ప్రార్థన చేయమన్నాడు. ఏమని ప్రార్థించాలి మనం? దేవా, రాజ్యము, బలము అంటే అధికారము, మహిమ నీవై ఉన్నవి. అవి మావి కాదు. రాజ్యము నీదే, అధికారము నీదే, మహిమ నీదే. మరి ఒక వచనం చదువుదాం. ఇప్పుడు దానియేలు గ్రంథంలోకి రండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించున్నట్లు. ఇది రాబోయే కాలంలో జరిగేటువంటి ప్రవచనం. ఇది ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. ఇది వాస్తవంగా రాబోయే యుగాల్లో జరిగేటువంటిది. కానీ దానియేలు ముందుగానే చూచి యేసయ్యను గురించి ప్రవచిస్తున్నాడు. ఏమని ప్రవచిస్తున్నాడు? ప్రభుత్వము, మహిమ, ఆధిపత్యము ఆయనకి ఇవ్వబడెను. అది ఆల్రెడీ జరిగిపోయినట్టుగా చెప్పేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు తలంచింది నిరర్ధకం కాదు, అది ఖచ్చితంగా జరుగుతుంది. దానికి ఆటంకాలు ఏర్పడతాయి, అడ్డు ఏర్పడుతుంది, కానీ దేవుడు చెప్పింది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇక్కడ కూడా 3 మాటలు చూసాం. ప్రభుత్వము అంటే అధికారం అని అక్కడ అర్థం. అధికారము, మహిమ, ఆధిపత్యం అనేది కింగ్డమ్ అని ఇంగ్లీష్లో ఉంది. రాజ్యము. ఇప్పుడు అక్కడున్న మాటలు ఇక్కడ ఉన్నాయి. రాజ్యము, అధికారము, మహిమ. అంటే రాజ్యము అంటే పరిపాలించే స్థలం. ఇప్పుడు చూడండి, ఇంట్లో ఈమెదే రాజ్యం అంటారు కదా. ఎవరిని? భార్యని. వాస్తవంగా ఎవరికి ఉండాలి రాజ్యం? భర్తకు ఉండాలి. ఎందుకంటే యజమానుడు ఆయన కదా. మరి ఇప్పుడు ఈమెదే రాజ్యం అని ఎందుకన్నారంటే కొంచెం ఎంగంగా మాట్లాడినట్టు. ఈమెదే రాజ్యం అక్కడ, అందుకని వాడు మౌనంగా ఉంటాడు. అది దాని అర్థం కదా. సో పరిపాలించేటువంటి స్థలము రాజ్యం. ఎవనికి రాజ్యం ఉంటుందో వానికి అధికారం ఉంటుంది. రాజ్యం లేదు అంటే అధికారం లేదని. కాబట్టి రాజ్యం ఎక్కడుంటుందో అధికారం అక్కడ ఉంటుంది. అధికారం ఎక్కడుంటుందో అక్కడ దేవుడు తన మహిమను కనపరుస్తాడు. రాజ్యం పోయిందంటే అధికారం పోయింది, అధికారం పోయిందంటే మహిమ పోయింది. మహిమ లేదు అక్కడ. కాబట్టి ఇక్కడ రాజ్యము అనేది పరిపాలించేటువంటి స్థలం. అంటే ఒక మాటలో చెప్పాలంటే రాజ్యం అనగా తన అధికారాన్ని వినియోగించడం ద్వారా తన మహిమను కనపరిచేటువంటి స్థలం. తన అధికారాన్ని కనపరచడం ద్వారా తన మహిమను. ఇప్పుడు నేనున్నాను, ఎవరినైనా పిలిచాను, ఇటు రా అన్న. ఉదాహరణకి నా కుమారుడు అనుకోండి, వచ్చి ఏం డాడీ అన్నాడు. మీరందరూ ఏమనుకుంటారు? అయ్యగారంటే ఎంత భయం జిమ్మీకి అనుకుంటారు. అది నాకు ఘనత, వాడికి ఘనతే. అవును,
ఎంత విధేయుడండి, మంచివాడండి జిమ్మి అంటారు కదా. అది వాడికే ఘనతే, తండ్రిగా నాకు ఘనతే. నేను పిలవగానే నన్ను ధిక్కరించాడు అనుకోండి, ఏది నా మహిమ, ఏది నా ఘనత? అంటే నా అధికారానికి ఇక్కడ చోటు లేదా? లేదు. ఎందుకు లేదు? నీకు స్థానమే లేదు, నీకు తిండే పెట్టను నేను. లోకంలో అక్రమం జరగట్లేదా? కాబట్టి రాజ్యము, అందుకే యేసయ్య ప్రార్థన చేయమని ఎందుకన్నాడంటే, ఈ భూమి మీద దేవునికి అధికారం పోయింది, ఆయన మహిమను కనపరిచేటువంటి పరిస్థితి లేకపోయింది. ఎందుకంటే ఈ రాజ్యాన్ని వేరేవాడు స్వతంత్రించుకున్నాడు. ఏం జరిగింది అసలు? వాక్యం చదువుదాం. ఇప్పుడు ఆదికాండంలోకి రండి. ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. హల్లెలూయా. ఈ భూమి ఆకాశాలు ఎవరు సృష్టించారు? దేవుడు సృష్టించాడు. కాబట్టి సృష్టించిన వానికి అధికారం ఉంటుందా? ఉంటుందా లేదా? ఇప్పుడు బిడ్డ మీద తల్లికి అధికారం ఉంటుందా? తండ్రికి అధికారం ఉంటుందా? ఎందుకని? నువ్వు కన్నావు కనుక. ఇప్పుడు మీ అమ్మ వచ్చి ఆ బిడ్డని తీసి అవతల పడేసింది అనుకో, ఏంటమ్మా నా బిడ్డని అట్ట పడేసావు అంటారు. ఏమంటారు మీరు? ఏంటమ్మా నా బిడ్డను అలా పడేసావు, ఏం బాగున్నాడు అందుకని పక్కన పడేసాను. మీరేమంటారు? అప్పుడు ఊరుకుంటారా అమ్మని? ఆ అమ్మాయిని ఊరుకుంటారా? నా బిడ్డమ్మా, నా బిడ్డ, వాడంటే నాకు ప్రేమ, నేను కన్నాను, ఆ బిడ్డకి మీద అది నాకు అధికారం ఉంది, ఆ బిడ్డ మీద ప్రేమ ఉంది. కాబట్టి దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు కనుక ఈ భూమి ఆకాశాల మీద అధికారం కలిగిన వాడు దేవుడు ఒక్కడే. వాస్తవంగా నరునికి ఏం అధికారం లేదు. ఇప్పుడు ఇదంతా నరుడు నా స్థలము నా రాజ్యం అని కొట్లాడుకు వస్తున్నారు. కానీ అదే దేవుడు. దేవుని ఉద్దేశం ఏంటి? ఈ భూమి మీద తన రాజ్యాన్ని స్థాపించాలి, విశ్వమంతటిని పరిపాలించాలి. ఇంకొక మాటలో చెప్పాలంటే ఈ విశ్వమంతటిలో తన రాజ్యము, తన అధికారము, తన చిత్తము నెరవేరాలి. ఆ ఉద్దేశంతో దేవుడు భూమి ఆకాశాలను సృష్టించాడు. ఆ సృష్టించినప్పుడు దేవుడు దేవదూతలను సృష్టించాడు, కెరూబులను సృష్టించాడు, శరాపులను సృష్టించాడు. వీటన్నిటిపైన మరి ఒక వ్యక్తిని సృజించి వాడిని అధికారిగా దేవుడు చేశాడు. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథంలోకి రండి. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 12వ వచనం. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి. దేవుడు లూసిఫర్ అనేటువంటి ఒకడిని సృష్టించాడు. వాడు దూతగణమంతటిలో కూడా ఉన్నతమైనటువంటి వాడు. వాడికి దేవుడు పూర్ణ జ్ఞానాన్ని ఇచ్చాడు, సంపూర్ణ సౌందర్యాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మనకి మిస్ ఇండియా అని ఇది జరుగుతూ ఉంటుంది కదా. మిస్ ఇండియా అంటే ఏంటి? ఇండియాలో ఉన్న వాళ్ళందరిలో ఈమె అందగత్తే అని. తర్వాత మిస్ వరల్డ్, ప్రపంచంలోనే అందగత్తే. కానీ వీడు అంతకంటే అందగాడు. ఎవడాడు? లూసిఫర్. ఎవరికైనా లూసిఫర్ అని పేరుందా? అవును, లూసిఫర్ అంటే అర్థం ఏంటో తెలుసా? తేజో నక్షత్రమా. అది దేవుడిచ్చిన మహిమ వాడికి. ఎంతటి మహిమనిచ్చాడండి. ఎందుకు ఇచ్చాడండి అంత మహిమను? వాడు ఒక కట్టడంగా ఉండాలి, ఒక ఆశ్రమంగా ఉండాలి. కాబట్టి దేవుడు ఇంతటి జ్ఞానము, ఇంతటి సౌందర్యము, ఇంతటి మహిమ ఎందుకు ఇచ్చాడంటే వీడు ఒక అధికారిగా ఉండి అందరి మీద పరిపాలించాలి, దానిపైన దేవుడు ఉండాలి అనుకున్నాడు. కానీ వీడు గర్వించాడు. గుర్తుంచుకోనండి, ఈ విశ్వంలో
సృజించబడినటువంటి ఏ జీవైనా సరే తనకు కలిగిన ఆధిక్యతను బట్టి గర్వించి చెడిపోవటానికి అవకాశం ఉంది. మోషేనే గర్వించాడు. దావీదు దేవుని హృదయానుసారుడే పాపం చేశాడు. కాబట్టి దేవుడు తప్ప, దేవుని కుమారుడిని యేసుక్రీస్తు తప్ప పాపము లేనటువంటి వ్యక్తి ఈ విశ్వములో ఎవ్వరూ లేరు. సృజించబడిన ప్రతిదీ పాపం చేస్తూనే వచ్చింది. ఈ లూసిఫరు తన గర్వించాడు, అంతటిది ఆగల, అన్యాయాన్ని పెంచుకున్నాడు. కింద చూడండి, ఒక వచనం చదువుదాం. 17వ వచనం లేక 18వ వచనం. నీవు అన్యాయముగా వర్తకము జరిగించి కలుగు చేసుకున్న విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలమును చెరుపుకొంటివి. 16వ వచనం. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచూ వచ్చితివి. వీడేం చేశాడు? అన్యాయం పెంచుకున్నాడు. ఏంటి అన్యాయం? ఇప్పుడు తండ్రి కొడుకు దగ్గరకు వచ్చేసరికి ఏది అన్యాయం? తండ్రితో సమానంగా ఉండాలి, ఆయన మాట నేను ఎందుకు వినాలి అనేది అన్యాయం. తండ్రికి వ్యతిరేకంగానే కుట్ర చేయటం అన్యాయమేనా? న్యాయమా? అదెట్లా అన్యాయం సార్? మా నాన్నేమో మొరటోడు, 10th క్లాస్ ఫెయిల్ అయ్యి ఆటో నడుపుకుంటున్నాడు, నేనేం పిహెచ్డి చేశాను, ఆయనకంటే నాకు ఎక్కువ తెలివి ఉంది, ఆయనకంటే నేను గనుడిని కాదా? ఎస్, చదువులో నువ్వు గనుడివి, తెలివిలో నువ్వు గనుడివి, కానీ ఆయన కంటే నువ్వు పుట్టావు, ఆయన కనకుండా నువ్వు పుట్టలేదు. దానికి మించి అతనికి వ్యతిరేకంగా ఏది ఆలోచన చేసినా అది అన్యాయం. దాన్ని దేవుడు సహించడు. ఈరోజు లోకం ఎందుకు చెడిపోతుంది? అసలు ఎందుకు దీవెన పోగొట్టుకుంటున్నారు ప్రజలు? ఎవనికి ఘనతనివ్వాలో వానికి ఘనతనివ్వకపోవటం అన్యాయం, ఎవనికి లోబడాలో వానికి లోబడకపోవటం అన్యాయం. అంతరంగంలో అన్యాయాన్ని పెంచుకుని, ఏంటి అన్యాయం? వీడు అనుకున్నాడు మనసులో, నాకెంత వర్తకం వస్తుంది అంటే, ఈజ్ బిజినెస్ మ్యాన్ అనమాట. పర్సన్, మ్యాన్ కాదు, బిజినెస్ పర్సన్ అంటే మ్యాన్ అని కాదు, వ్యక్తి. మరి విశ్వంలో ఏమి ఉందో మనకు తెలియదు, కానీ ఒక వ్యవహారం అయితే ఉన్నది ఈ విశ్వంలో మనకు తెలియనటువంటిది. వాడు అంతరంగంలో అనుకున్నాడు, వీళ్ళందరూ నా మాట వింటున్నారు కదా, నేను దేవునితో ఎందుకు సమానంగా ఉండకూడదు అనుకున్నాడు. అనుకున్నవాడు ఊరుకున్నాడా? దూతలందరికీ చెప్పటం మొదలెట్టాడు. ఈ విశ్వవిహారం చేయటం మొదలెట్టాడు. అన్ని గ్రహాలకు వెళ్ళి ఉంటాడు. అందరికీ చెప్పటం మొదలెట్టాడు, మీరు నాకు సపోర్ట్ చేయండి, నేను నిన్ను భారతదేశానికి ప్రధానిని చేస్తాను, నిన్నేమో ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తాను అని ఎవరికి చెప్పాడు? దూతలకు చెప్పాడు. కాబట్టి రాజ్యాలను ఇప్పుడు ఎవరు పరిపాలిస్తున్నారు? మానవ రీత్యా చూస్తే మనుషుడు, కానీ వారు వెనక ఎవరున్నారు? ఇక్కడ తూరు రాజును గురించి అంగలార్పు వచనం ఎత్తి ఎవడా తూరు రాజు? సామాన్యమైన రాజే, కానీ ఆ రాజు వెనకాల పనిచేస్తున్న దురాత్మ ఒకడు ఉన్నాడు. వాడెవడు? సాతానుడు. వాడు దేశాధినేత, ప్రపంచాలను వాడు కైవశం చేసుకున్నాడు, మానవ రాజ్యాలను. అందుకే ఈనాడు ఎంత అరాచకం లోకంలో. సో లూసిఫరు అందరినీ రెచ్చగొట్టాడు. రెచ్చగొట్టిన వాడు ఆగల. వీళ్ళందరూ ఏం చేశారంటే సపోర్ట్ చేశారు. ఎంతమంది సపోర్ట్ చేశారు? 133 మంది సపోర్ట్ చేశారు. అంటే కొన్ని కోట్ల మందిలో 33 కోట్ల మంది సపోర్ట్ చేశారు. 1/3 వంతు దేవదూతలు సపోర్ట్ చేశారు. ఇక వీళ్ళు సపోర్ట్ చేశారు కదా, ఇదే చాలు అనుకున్నాడు. అనుకుని ఏం చేశాడు వీడు? ఇప్పుడు యెషయా గ్రంథంలోకి రండి, 14వ అధ్యాయం 12వ వచనం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి. 13వ వచనం. నేను ఆకాశమునికి ఎక్కిపోయేదను,
దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. వీడేమనుకున్నాడు? కుర్చీ పట్టుకుని బయలుదేరాడు. ఎక్కడికి? దేవునితో పాటు పక్కన వేసుకుని కూర్చుందామని. ఏమయ్యా కుర్చీ పట్టుకుని వస్తున్నామంటే, మీ పక్కన కూర్చుందామని. సార్, నా పక్కన కూర్చుంటే పర్వాలేదు, ఆయన పక్కన కూర్చుంటే డేంజర్. ఆయన సృష్టికర్త, నువ్వు సృష్టించబడిన జీవివి. నీకు ఇవ్వబడిన సౌందర్యం దేవుడిచ్చింది, నీకు ఇచ్చిన వెలుగు ఆయన ఇచ్చింది, నీకున్న మహిమ ఆయన ఇచ్చింది, నీకున్న జ్ఞానం ఆయన ఇచ్చింది. నువ్వు ఆయనతోనే సమానుడు అవ్వాలనుకుంటున్నావా? ఈ శరీరం మా అమ్మ కడుపులో నుంచి వచ్చింది. నేను అమ్మతో సమానం ఎలా కాగలను? అమ్మగానే చూడాలి నేను. అమ్మను కాలుతో తనదగునా? అది అహంకారం, గర్వం. దేవుడు వాడిని పడత్రోశాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే, పెంబర్ అనేటువంటి దైవజనుడు ఏమంటాడంటే, అసలు దేవుడు ఈ విశ్వాన్ని పరిపాలించడానికి సాతానుని, ఈ లూసిఫర్ నియమించాడు. వాడు అన్యాయం పెంచుకుని వీళ్ళందరినీ వశపరుచుకుని ఈ భూమిని తన వశం చేసుకున్నాడు. ఎందుకంటే వాడికి ఆల్రెడీ దేవుడు ఇక్కడ అధికారం ఇచ్చాడు. ఇప్పుడు సపోజ్ మనకు 4-5 సంఘాలు ఉన్నాయి అనుకుందాం. ఒక సంఘానికి ఒక పాస్టర్ గారు నేనే పంపించాను. నెమ్మదిగా అతను ఆ సంఘంలో ఉన్న వాళ్ళని రెచ్చగొట్టేసి, తిమోతి గారి మాట వినొద్దు, మనం చూసుకుందామని ఆ సంఘాన్ని లాక్కున్నాడు అనుకోండి. అదేమవుతుంది? ఇదే సాతానుడు చేసిన పని. ఎవరు అధికారి? వాడు వశపరుచుకున్నాడు. ఎప్పుడైతే వాడు వశపరుచుకున్నాడో దేవుని యొక్క తీర్పు వాడి మీదకి వచ్చింది. దేవుని తీర్పు రాగానే భూమి నిరాకారముగా శూన్యమైపోయింది. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు వాడిని విడిచిపెట్టేశాడు. దేవుడు ఈ విడిచిపెట్టేస్తే చీకటి కాక ఏముంటుందండి? చూడండి ఒకసారి, ఇప్పుడు ఆదికాండంలోకి రండి. 1వ అధ్యాయం 2వ వచనం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలం పైన కమ్మి ఉండెను. 4. 1 నిరాకారం, ఆకారం లేదు. కొంతమంది జీవితాలకి ఆకారం ఉండదు. జీవితాలకి ఎందుకు ఆకారం లేదు సార్? నేను చక్కగా అందంగానే ఉంటే నాకు ముక్కు ఉంది, కానీ బుర్రలో ఏ ఆకారం కనపడదు వీళ్ళకి. ఏం చేస్తున్నారంటే ఏం చేయాలో తెలియట్లేదు సార్. ఏ ఆకారం లేదు వీళ్ళకి, ఏ గురి లేదు. శూన్యమైపోయింది, చీకటికి అమ్ముకుంది. అగాధ జలాలు, మృత జలాలు అంటే 4: నిరాకారము, శూన్యము, అంధకారము, మరణం. ఇది భూమి యొక్క పరిస్థితి. ఎవరున్నారు ఇక్కడ? సాతానుడు ఉన్నాడు. ఎవని చిత్తం నెరవేరుతుంది? దేవుని చిత్తం నెరవేరుతుంది. ఎందుకు దేవుని చిత్తం సాతాను చిత్తం నెరవేరుతుంది? ఇక్కడ దేవుని చిత్తానికి లోబడేవాడు లేడు. కాబట్టి భూమి నిరాకారమైపోయింది. సాతానుడు ఆకాశ మండలంలో సింహాసనం వేసుకున్నాడు. భూమి మీద వాడు కార్యకలాపాలు చేస్తున్నాడు. అగాధ జలములోనేమో మరణం ఉంది, దురాత్మలు ఉన్నాయి. ఈ భూమి చుట్టూ ఈ అంధకార శక్తులు అలుముకుని ఉన్నాయి. ఇప్పుడు దేవుని చిత్తం పరలోకంలో నెరవేరుతుంది, కానీ భూమి మీద నెరవేరటం లేదు. అందుకే ప్రభు ఏమని ప్రార్థించమన్నాడు? నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మనం ఎప్పుడైనా ఇలాంటి ప్రార్థన చేసాము? అసలు ఎందుకు చేయలేదు సార్? పరలోక ప్రార్థన నేను రోజు చెబుతూనే ఉంటాను అంటొచ్చు మీరు. రోజు చెప్పటం వేరు, దాని భావన మనకు తెలియటం వేరు. అంటే దాని అర్థం ఏంటంటే, నేను భూమి మీద ఎందుకున్నానంటే నా చిత్తాన్ని నెరవేర్చుకోవటానికి కాదు, దేవుని చిత్తం నెరవేర్చటానికి. నేను ఎందుకు అధికారికి లోబడాలి? ఎందుకు నేను నా భార్యను ప్రేమించాలి? ఎందుకు నీ భర్తకు లోబడాలి?
అతడు గనుడని కాదు, అతడు నీ భర్త. ఆ భర్తనిచ్చినటువంటి వాడు దేవుడు గనుక ఆయన నియమాన్ని నెరవేర్చడం, ఆయనకు లోబడటం, ఆయన నియమాన్ని తృణీకరించటం, దేవుణ్ణి తృణీకరించటం. మనుషుడు ఈ పర్వర్టెడ్ మెంటాలిటీ లోకంలోకి వచ్చేసింది. దానికి కారణం మనుషుడు తిరుగుబాటు చేయటం. అంటే సాతానుడు మనిషిని నాశనం చేస్తూ వచ్చాడు కనుక భూమి మీద ఏం జరిగింది? సాతానుడు దేవునికి తిరుగుబాటు చేసినటువంటి ఒకడు ఎప్పుడైతే వచ్చాడో దేవుని తీర్పుకి వాడు బలైపోయాడు. ఆ తీర్పు ఏంటంటే వీడికి నాశనాన్ని దేవుడు సిద్ధపరిచాడు. అదే మనకు మత్తయి సువార్తలో అంటాడు, అది వానికిని వాని అనుచరులకును భూమి పునాదులు వేయబడక మునిపే అది ఏర్పరచబడినటువంటిది నరకం. ఎవరి కొరకు? అంటే ఆల్రెడీ తీర్పు వచ్చేసింది, వాడికి శిక్ష పడిపోయింది. ఆ శిక్ష ఏంటంటే నరకానికి పోవాలి వాడు. అయితే వాడికి నరకానికి పోవటం అలా ఉంచి ఇప్పుడు దేవుని అంతరంగంలో ఉన్న తపనేంటి? ఈ విశ్వంలో నా రాజ్యం ఏర్పడాలి అంటే ఈ భూమి మీద కూడా నా రాజ్యం ఉండాలిగా, నా అధికారం ఉండాలిగా. ఆ భూమి మీద నా అధికారం ఉంటేనే కదా నా మహిమను లోకానికి కనబరుచుకోవటానికి. కాబట్టి వీడిని ఎలాగూ భూమి మీద నుంచి నాశనం చేయాలి. అప్పుడు దేవుడు అనుకున్నాడు, నా చిత్తాన్ని చేసేటువంటి ఒక నరుణ్ణి సృష్టించుకోవాలి. ఇప్పుడు 26వ వచనం, మనం ఇంక 2 వచనాలు చదివి ఈరోజుకు ముగిద్దాం. మొదటి అధ్యాయం 26వ వచనం, దేవుడు మనస్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. అసలు ఇక్కడ ఈ వచనాల్లోకి వచ్చేసరికి దేవుడు అలా ఎందుకు అనుకున్నాడు అంటే, దేవుడు ఆకారం లేనటువంటి భూమికి మరలా ఎందుకు ఆకారం ఇచ్చాడు, ఎందుకు వెలుగు కలిగించాడు, ఎందుకు మొక్కలు మొలిపించాడు, ఎందుకు పక్షులను పెట్టాడంటే దీన్ని నివాసయోగ్యంగా చేసి తన చిత్తాన్ని నెరవేర్చే ఒక నరుణ్ణి భూమి మీదకు తెచ్చుట ద్వారా తన అధికారాన్ని ఆ నరుని ద్వారా సాతానుడి మీద ప్రయోగించాలనుకున్నాడు దేవుడు. అది దేవుని సంకల్పం. అందుకే దేవుడు ఏమన్నాడు? 28వ వచనం, దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. దేవుడు 3 మీద అధికారం ఇచ్చాడు. 1 ఆకాశం, 2 సముద్రం, 3 భూమి. ఇప్పుడు సాతానుడు పతనమైనప్పుడు వాడు ఎక్కడున్నాడు? ఆకాశంలోని సింహాసనం వేసుకున్నాడు, భూమి మీద వాడు కార్యకలాపాలు జరిపిస్తున్నాడు, సముద్రంలోనేమో దయ్యాలు ఉన్నాయి, వాడు అనుచరులు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు నరునికి ఎవరి మీద అధికారం ఇచ్చాడు? ఇప్పుడు ఆకాశం మీద అధికారం ఇచ్చాడు, భూమి మీద అధికారం ఇచ్చాడు, జలముల మీద అధికారం ఇచ్చాడు. ఈ అధికారాన్ని ఇచ్చింది ఎందుకంటే ఆ నరుడు ఈ భూమి మీద ఉన్నటువంటి సాతానుని వెళ్ళగొట్టాలి. నరుడు ఎలా వెళ్ళగొట్టగలడు? నరుడికి ఆ శక్తి ఉందా? వెళ్ళగొట్టే శక్తి లేదు. కానీ దేవుడు ఈ నరునికి ఒక ఆజ్ఞ పెట్టాడు, ఈ చెట్టు ఫలాన్ని తినొద్దు. అంటే అర్థం ఏంటంటే నీవు నా అధికారానికి లోబడు. నా అధికారానికి ఎప్పుడైతే నువ్వు లోబడతావో నా చిత్తానుసారముగా నిన్ను వాడుకొని వాణ్ణి నేను నాశనం చేస్తాను. కాబట్టి ఇప్పుడు నరుణ్ణి ఎందుకు దేవుడు సృష్టించుకున్నాడు? బతకటం కొరక, దేవుని చిత్తం చేయటం కొరక? మనల్ని ఎందుకు దేవుడు రక్షించుకున్నాడు? మనంతటా మన బతికి సావటానిక? ఇచ్చలవిడిగా జీవించి సావటానిక? ఆయన చిత్తాన్ని చేసి ఆయన మహిమలోకి వెళ్ళటానిక? అది నరుని పట్ల దేవుని యొక్క సంకల్పం. దేవుడు అసలు పాపం ఏంటంటే ఆజ్ఞాతిక్రమమే పాపం అన్నది. వ్యభిచారం, దొంగతనం ఇవి పాప ఫలితాలు. అసలైన పాపం ఏంటి? ఆజ్ఞాతిక్రమము పాపం. ఏంటి ఆజ్ఞ? ఆజ్ఞాతిక్రమం పాపం అనేది మోషే ధర్మశాస్త్రం కాదు. మోషే రాకమునిపే పాపం భూమి మీద ఉంది. అంటే పాపం యొక్క డెఫినేషన్ వేరు. మోషే ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించడం కాదు పాపం.
దేవుని అధికారానికి లోబడకపోవటం పాపం. కాబట్టి లూసిఫర్ పాపం ఏంటి? దేవుని అధికారానికి లోబడకపోవటం. ఆదాము యొక్క పాపం ఏంటి? దేవుడు తినొద్దన్న పండు తినకోకుండా ఉండటము, అది లోబడటం. దేవుడు చెప్పిన మాటకు లోబడకపోవటం పాపం. అసలు పాపం అది. కాబట్టి ఈ రోజున క్రైస్తవులు చేసే పాపం ఏంటి చెప్పండి? నువ్వు దొంగతనం చేయవు, వ్యభిచారం చేయవు, కానీ లోబడవు. ఎవరికి లోబడవు? భార్యలు భర్తకు లోబడరు కదా, బిడ్డల తల్లిదండ్రులు లోబడరు, దాసుల అధికారులకు లోబడరు, చివరికి దేవునికి లోబడరు. సో ఇప్పుడు చివరికి ఎవరిని అధికారాన్ని ధిక్కరిస్తున్నట్టు? దైవాధికారాన్ని ధిక్కరిస్తున్నట్టు. కాబట్టి దేవుడు ఎప్పుడైతే సాతానుడు పాపం చేశాడో భూమి నిరాకారం అయిపోయింది. రెండవ మనుషుణ్ణి చేసుకుంటే ఈ మనుషుణ్ణి సాతానుడు మోసం చేసి వాడిని కూడా పాపంలో పడేశాడు. ఇప్పుడు దేవుని అధికారం ఎక్కడుంది? మరలా భూమి మీద దేవుని అధికారం పోయింది. దేవుని మహిమ లేదు, ఇక్కడ దేవుని అధికారం లేదు, దేవుని రాజ్యం లేదు. ఇప్పుడు ఎవరి రాజ్యం ఉంది? సాతాను రాజ్యం ఉంది. సాతానుడు దేవుడు తన కొరకు సృష్టించుకున్న మనిషిని మోసం చేసి వాడిని అదుపు చేసి తన కొరకు వాడిని ఉపయోగించుకుంటూ మానవ రాజ్యాలు స్థాపించి దేవుని అధికారాన్ని ధిక్కరిస్తూనే ఉన్నాడు. అసలు దేవుడు ఎంత దీర్ఘశాంతుడంటే నాకు అనిపిస్తుంది, సాతానుడు ఎప్పుడైతే తిరుగుబాటు చేశాడో ఆ దినము నుండి దేవుని అధికారాన్ని సాతానుడు ధిక్కరిస్తున్నాడు, మనుషుడు ధిక్కరిస్తున్నాడు. తన చిత్తాన్ని చేసే మానవులు ధిక్కరిస్తున్నారు. ఆయనకి ఎంత పెయిన్ఫుల్. ఇప్పుడు మనం తల్లిదండ్రులకు అనుకుంటాం, అసలు విన్నాడంటే మా బిడ్డ ఈయుడు ఈ మధ్య మరీ ఎదురు తిరగటం మొదలెట్టాడు, ఏంటమ్మా దిగులుగా ఉన్నావు, ఏం చేసేది సార్ అంటాం కదా. మరి ఒకసారి దేవుని గురించి ఆలోచించండి. దేవునికి ఎంత దుఃఖం, కానీ అది నీకని తెలిసింది. కానీ నువ్వు దేవుణ్ణి ఎంత దుఃఖ పెడుతున్నావో తెలుసా? సాతానుడు ఎంతగా అటాక్ చేస్తున్నాడు. ఎక్కడి దాకా ఎందుకు? యేసయ్య తన ప్రాణాన్ని పెట్టడానికి భూమి మీదకి వచ్చి ఆయన అద్భుతాలు చేసిన ప్రతిసారి ఆయన మీద దాడి చేయటమే. విశ్రాంతి దినాన్ని ఎందుకు స్వస్థపరిచావు? యేసయ్య అద్భుతం చేసిన ప్రతిసారి ఆయనకి బ్రహ్మరథం పట్టలు ఎవరు? ఆయన మీద అటాక్ చేస్తూనే వచ్చారు. కాబట్టి దేవునికి విశ్రాంతి ఎప్పుడు? తన రాజ్యాన్ని స్థాపించినప్పుడే. ఆ రాజ్య స్థాపన కొరకే యేసయ్య భూమి మీదకి వచ్చి మనల్ని సంపాదించుకున్నాడు. మన ద్వారా తన రాజ్య స్థాపన చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. అయితే ఆ రాజ్య స్థాపన చేయాలంటే ఒకటే గుర్తుంచుకోనండి, దేవుని చిత్తానికి లోబడాలి. నేనున్నాను ప్రభువా, నీ చిత్తం చేయండి. నేనైతే అక్రమంగా నడవను. అక్రమం అంటే అర్థమైంది కదా, తండ్రికి లోబడకపోవటం అక్రమం. క్రమం కాదు కదా. ఇప్పుడు ఈనాడు క్రమం ఏది? అసలు భూమి మీద ఉందా క్రమం? చెప్పండి. మన కుటుంబాల్లో ఉందా క్రమం? కొన్ని సంఘంలో క్రమం ఉందా? అంటే మనుషుడు క్రమం తప్పాడు. క్రైస్తవ సంఘం కూడా క్రమం తప్పితే ఎట్లా? నేను అక్రమస్తుడిని కాదు, నేను క్రమమైన వాడిని. నా దేవుడు క్రమమైన వాడు. నన్ను క్రమంలో పెట్టడానికి ఆయన ప్రాణం పెట్టాడు. నా పాపాలు క్షమించాడు. నేను గతంలో చేసిన తప్పుల్ని ఇప్పుడు నేను మరలా పాపంగా చేయకూడదు అని నేను క్రమం తప్పకూడదు. నేను క్రమం కలిగి బ్రతకాలి. అది దేవుని సంకల్పం. కనుక దేవుని బిడ్డలారా, సాతానుడు ఎప్పుడైతే తిరుగుబాటు చేశాడో దేవుడు తన ఆలోచన మార్చుకోవాలా. ఒక మనుషుని చేశాడు. ఈ మనుషుడు కూడా తప్పు చేశాడు. ఇప్పుడు భూమి మీద దేవుని అధికారము లేదు. దేవుడు ఎలా స్థాపించాడు వచ్చే క్లాసుల్లో చూద్దాం. కానీ ఒకటి గుర్తుంచుకోనండి, నీ జీవితంలో దైవ చిత్తం నెరవేరాలి, నా జీవితం. కనుక మనం అక్రమమైన వ్యక్తులుగా ఉండకూడదు, క్రమమైన దేవుని బిడ్డలుగా మనం బ్రతుకుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. తలలు వంచండి, ప్రార్థిస్తాం.